కుమార్ ఒక మనిషి కాదు, ఒక ప్రేరణ. ప్రతి విజయవంతమైన మనిషి వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు విజయాన్ని చెప్తాయి, కొన్ని కథలు పోరాటాన్ని చెప్తాయి. కానీ కుమార్ గారి కథ మాత్రం ప్రేమ, త్యాగం, బాధ్యత, విశ్వాసం మరియు సంకల్పానికి ప్రతిరూపం. చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన కుమార్ గారి జీవితం సుఖ సంతోషాలతో ప్రారంభం కాలేదు. జీవితంలో పైకి రావాలంటే కష్టమే మార్గమని చిన్న వయసులోనే అర్థం చేసుకున్నారు. తన మొదటి ఉద్యోగం ఒక చిన్న బియ్యం మరియు కిరోసిన్ దుకాణంలో. బియ్యం బస్తాలు మోసేవారు, కస్టమర్లకు సరుకులు తూచి ఇచ్చేవారు, రోజంతా కష్టపడి పనిచేసేవారు. ఆ రోజుల్లో పని చిన్నదా పెద్దదా అని చూడలేదు. నిజాయితీగా చేసే ప్రతి పని గొప్పదే అనే నమ్మకంతో ముందుకు సాగారు. ఆ కష్టం, ఆ పట్టుదల, ఆ నిజాయితీ తర్వాత ఆయనను బ్యాంకింగ్ రంగంలోకి తీసుకెళ్లాయి. అక్కడ కూడా తన కృషితో, క్రమశిక్షణతో, అంకిత భావంతో ఒక్కో మెట్టి ఎక్కుతూ ముందుకు సాగారు. ఇదే సమయంలో ఆయన జీవితంలోకి ప్రభావతి గారు వచ్చారు. ఇద్దరూ కలిసి ప్రేమతో, అనురాగంతో ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించారు. జీవితం సంతోషంగా సాగుతోంది. పిల్లల నవ్వులు, కుటుంబ ఆనందం, ఉద్యోగంలో ఎదుగుదల అన్నీ అనుకున్నట్టుగానే సాగుతున్నాయి. కానీ విధి తన ఆట ఆడింది. ఒకరోజు ప్రభావతి గారికి క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ వార్త కుమార్ గారి ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. భర్తగా తన శక్తికి మించి ప్రయత్నించారు. ఆసుపత్రులు తిరిగారు, ప్రార్థనలు చేశారు, ఆమెను కాపాడటానికి ప్రతి అవకాశాన్ని వెంబడించారు. కానీ కాలం తన తీర్పు చెప్పింది. ప్రభావతి గారు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆ రోజు కుమార్ గారు కేవలం భార్యను మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామిని, తన స్నేహితురాల్ని, తన బలాన్ని కూడా కోల్పోయారు. అయినా ఆయన విరిగిపోలేదు. తన బాధని ఎవరితోనూ పంచుకోలేదు. సానుభూతి కోసం ఎవ్వరినీ అడగలేదు. తన పిల్లల ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకు తన బాధ కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యమైంది. తన గుండెల్లోని బాధను దాచుకొని తన పిల్లల కలలను తన లక్ష్యంగా మార్చుకున్నారు. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు బాధ్యతలు. అయినా తండ్రిగా తన పాత్రను అద్భుతంగా నిర్వర్తించారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఆర్థిక ఒత్తిళ్ల మధ్య తన కుమార్తె కవిత వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ రోజు ఒక తండ్రిగా తన బాధ్యతను గౌరవంగా నెరవేర్చిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. అక్కడితో ఆగలేదు. తన కుమారుడు బాలు మంచి స్థాయికి చేరాలని కలలు కనేవారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని బంధువులు నిరుత్సాహపరిచినా తన సంకల్పాన్ని మాత్రం వదల్లేదు. తన ప్రేమ, తన కష్టం, తన నమ్మకం ఫలితంగా బాలు గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యను పూర్తి చేశాడు. ఆ రోజు కుమార్ గారి కలలో కనిపించిన గర్వం ఏ అవార్డు ఇవ్వలేని ఆనందం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కుమార్ గారికి మరో బలం ఉంది. అది ఆయనకి సాయిబాబా మీదున్న అచంచలమైన విశ్వాసం. బాధలోనూ, సంతోషంలోనూ, విజయంలోనూ, వైఫల్యంలోనూ సాయిబాబా ఆశీస్సులే తనకు తోడని నమ్మేవారు. ఆ విశ్వాసమే ఆయనకు ధైర్యాన్నిచ్చింది. ఆ విశ్వాసమే ఆయన నిలబెట్టింది. ఇలా ఒక చిన్న దుకాణంలో ఉద్యోగిగా మొదలైన ప్రయాణం 30 సంవత్సరాల అంకిత భావంతో ఏడీసీసీ బ్యాంక్ సీఈఓ స్థాయికి చేరుకుంది. అది కేవలం ఉద్యోగ విజయం కాదు,
అది కష్టం గెలిచిన విజయం, అది నిజాయితీ గెలిచిన విజయం, అది ప్రేమ గెలిచిన విజయం. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడ్డ ఆయన ఇప్పుడు మనవరాళ్ళు మనవళ్ళ నవ్వుల్లో తన ఆనందాన్ని కనుగొంటున్నారు. ఒక మనిషి గొప్పతనం అతని ఎంత ఎత్తుకెదిగాడో కాదు, తన తర్వాతి తరాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడన్నదే. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ గొప్ప మనుషులు నాటిన విలువలు మాత్రం తరాలను మారుతూనే ఉంటాయి. మన కుమార్ గారిని చూస్తే నాకనిపిస్తుంది, గొప్పవాళ్ళకి ఎప్పుడూ గొప్పవాళ్ళే పుడతారు. ఒక కుమారుడిగా బాధ్యత నెరవేర్చారు, ఒక భర్తగా ప్రేమను పంచారు, ఒక తండ్రిగా జీవితాన్ని తీర్చిదిద్దారు, ఒక తాతగా నవ్వులను పంచుతున్నారు, ఒక మనిషిగా స్ఫూర్తిగా నిలిచారు. ఇదే మన కుమార్, మన వియూకే మోహన్ మంగళం గారి కథ. ఈరోజు ఆయన రిటైర్ అవుతున్నారు, కానీ ఆయన ఉద్యోగానికి మాత్రమే రిటైర్ అవుతున్నారు. ఆయన నిర్మించిన విలువలు, ఆయన చూపించిన మార్గం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం ఎప్పటికీ రిటైర్ కావు. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.